नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। తెలుసా నీ ఎవరు చూస్తుండు అమ్మనేమో ఊరుకొచ్చింది ఇక మొత్తం కుప్పకులింది ఒకటేసారి ఉండ అప్పుడు అందరూ మీనే ఉన్నాం. నేను అంత గమనించలే, ఇంత తక్కువ అవుతుంది కదా అన్న, ఇట్లా ఏమవుతుంది ఆరుగురు కూడా చూపించారు. గట్కేశ్వర మండలం ఉన్న ఎదిలాబాద్ గ్రామంలో ఈరోజు ఈ పెంకుటిల్లు ఏదైతే శ్రీకాంత్ ఇలా హ్యాండిక్యాప్డ్ ఇలా ఒక బ్రదర్ కూడా ఇక్కడ ఇంట్లో చిన్న ఒకటే రూమ్ ఉంది. వీళ్ళు భారీ వర్షానికి కూలిపోయింది. ఇక్కడ వరకు అధికారులు కూడా ఎవరు దీనిపై స్పందించలేదు. నిజంగా జిల్లా కలెక్టర్ గారికి దయచేసి నేను కోరుకుంటున్నా, ఈ మా మండలంలో ఎదిలాబాద్ గ్రామం అయితే పూర్తిగా పెంకుటిళ్లతోని చాలా ఇండ్లు ఇప్పటికే తడిచిపోయి ఉన్నాయి. దీని మీద సీరియస్గా అధికారులు స్పందించలేదు. ముఖ్యంగా వీళ్ళు ప్రాణాలు పోతుండే. ఆ పెద్ద ఆమె వాళ్ళ అమ్మ నాన్న కూడా అందరు కూడా ఒకటే రూమ్లో ఉంటారు. మా మండలంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏమంటే ఎవరికి చేతనైతే లేదు, కనీసం స్పందిస్తలేరు. నిజంగా ఈ పేద ప్రజలు మీద ప్రజాప్రతినిధులు అనుకో లేకపోతే అధికారులు కూడా కనీసం సోయి ఉండాలి కదా. అరే నిజంగా ఎదిలాబాద్ గ్రామం వెనుకబడ్డది, చాలా పెంకుటీలు. మా మండలంలో ఇన్ని పెంకుటీలు ఎక్కడ లేవు. భారీ వర్షం కూలిపోతుంటే కూడా ఓడి స్పందించకపోతే ఎట్లా? ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారు మాటలు మాత్రం ఆయన చాలా చెప్తుంటాడు. ఏడుపు వస్తుంది వీళ్ళని చూస్తుంటే. కనీసం ఒకసారి సోషల్ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, అభివృద్ధికి మేడ్చల్ జిల్లా నియోజకవర్గం ఆమడ దూరంలో ఉంది. ముఖ్యంగా ఎదిలాబాద్ గ్రామంలో ఈరోజు కొత్త కొత్త సంఘాలని, కొత్త డెవలప్మెంట్ అని ఏదో రకంగా చెప్తా ఉన్నారు. ఇలాంటి ఇండ్లు లేని వాళ్ళు మా మండలంలో 4700 ఇల్లు కట్టినావు. ఆ ఇండ్లు కేటాయించాలని చెప్పి గతంలో 2 సార్లు చెప్పినా అయినా కూడా స్పందిస్తలేరు. ఇప్పటికైనా వీళ్లకు తక్షణమే మేము మంత్రి గారిని కోరుతా ఉన్నా, కలెక్టర్ గారిని తక్షణమే మీరు డబుల్ బెడ్రూమ్ రెడీ అయిన ఇండ్లని వీళ్ళకు కేటాయించాలి. పేద ప్రజలు నిజంగా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు గత 8-9 సంవత్సరాల నుంచి. వాళ్ళు ఏడుపన్నా చూసి కనీసం డిమాండ్ చేస్తూ వీరికి నా వంతు అంటే ఆర్థిక సాయం అనుకోండి, ఇంకా సంబంధించిన ఏదైనా సాయం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము చేస్తాం. మా ఎంపీటీసీ రవాణా కూడా వచ్చింది, ఆయన కూడా తనంత సహాయకారులు అందరం అందిస్తాం, వీళ్ళని ఆదుకుంటాం. కానీ ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కదా. ఇంకా పరిస్థితి కూడా ఇంట్లోకి ఇల్లు కాల్ చేయండి అమ్మా. మీరు ఇల్లు ఈ నుంచి ఉండాలంటే కూడా కష్టమే కదా.